జగన్ ఓటమికి 1,00,000 కారణాలు. ఏదో కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అంటారు. అలాగా జగన్ ఓటమికి 1,00,000 కారణాలు. అందులో మేజర్ కొన్ని వర్గాలు దూరం అవ్వడం అనేది. నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్పాను. ఉద్యోగ వర్గం ఎందుకు దూరమైంది? ఏంటి? ఎందుకు దూరం చేసుకున్నారు? కార్మిక వర్గం ఎందుకు దూరమైంది? జగన్ అధికారంలోకి రాగానే. వీళ్ళతో పాటు మధ్య తరగతి వర్గం కూడా కొంతవరకు దూరమైంది జగన్మోహన్ రెడ్డికి. ఆ మధ్య తరగతి వర్గం ఎప్పుడైతే దూరమైందో జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎన్నికల్లో చాలామంది మధ్య తరగతి ప్రజలు కూడా అటు వెళ్ళిపోయారు కూటమి వైపు. అయితే మధ్య తరగతి ప్రజల్లో ఎక్కువ తటస్థులు ఉంటారు. అందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు, మేధావులు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, పట్టణాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి పార్టీలతో సంబంధం ఉండదు. వాళ్ళు వివేకంతో ఆలోచిస్తారు, వివేకంతో ఆలోచించి ఓట్లేస్తారు. అలాంటి వాళ్ళని కూడా దూరం చేసుకుంది. ఒకప్పుడు దగ్గరగా ఉన్నారు వాళ్ళందరూ. దగ్గరగా ఉండబట్టే 2019లో ఆయన విజయం సాధించాడు. కానీ ఇప్పుడు ఎందుకంటే చాలామంది అందులో మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువ వాళ్ళు మాట్లాడే మాటలు అదే ప్రచారం ఏ పార్టీకైనా. వాళ్ళ నోట్లో ఈ పార్టీ మంచిది, బాగా చేసింది అని వాళ్ళు కనుక ప్రచారం మొదలు పెడితే ఖచ్చితంగా ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ఫలితం ఉంటుంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి అనుకోకుండా వచ్చింది అదే. అలా రావడం వల్ల ఆయనకి కలిసి వచ్చింది. అయితే ఇప్పుడు అది ఎందుకు దూరం అయింది? ఒకప్పుడు ఎందుకు సానుకూలంగా ఉంది, ఇప్పుడు దూరమైన ఎందుకు ఉన్నారు అంటే ముఖ్యంగా మధ్యతరగతి వర్గం ఎప్పుడూ కూడా అభివృద్ధి కోరుకుంటారు, అలాగే ఆర్థిక స్థిరత్వం కూడా కోరుకుంటారు. వాళ్ళకి అభివృద్ధి ఉండాలి, ఆర్థిక స్థిరత్వం కూడా ఉండాలి. అమరావతి రాజధాని విషయంతో పాటు అలాగే అభివృద్ధిలో కూడా ఏపీ కంటే ఇప్పుడు అంటే ఏపీలో వైసీపీ కంటే కూటమి మేలు చేస్తుంది అనేది ఈ వర్గం ప్రధానంగా ఆలోచిస్తుందట. ఎందుకంటే అక్కడ అభివృద్ధి కనిపిస్తోంది, ఒప్పుకోవాలి. అలాగే అమరావతిలో పనులు కనిపిస్తున్నాయి. దాని మీద వైసీపీ ఇంకా స్టాండ్ తీసుకోలేదు. ఇంకా మావుగానో ఏదోనో చెప్తున్నారు. దాంతో మధ్యతరగతి ప్రజలు ఇంకా కన్ఫ్యూజ్లోనే ఉన్నారు. ఈసారి ఇటు మొగ్గు చూపాలా, అటు మొగ్గు చూపాలని. అలాగే రహదారులు, అలాగే ఇతర మౌలిక సదుపాయాలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మధ్యతరగతి ప్రజలు అవన్నీ చూసుకుంటారు. ఎవరి హయాంలో రోడ్లు బాగున్నాయి, ఎవరి హయాంలో డ్రైనేజీలు బాగున్నాయి, ఎవరి హయాంలో స్ట్రీట్ లైట్లు ఎదుగుతున్నాయి, ఎవరి హయాంలో మంచినీటి సదుపాయం సక్రమంగా ఉంది, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసి ఓటేస్తారు వాళ్ళు. అది కాస్తంత దూరం అయ్యేలా చేసింది మధ్యతరగతి ప్రజల్ని జగన్మోహన్ రెడ్డికి. కూటమి హయాంలో ఇవన్నీ సాగుతున్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు అటే ఉన్నారు, కూటమి వైపే. కానీ వాళ్ళని ఇటు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఏం చేయాలి? మధ్యతరగతి ప్రజల ఆలోచనకి దగ్గరగా ఏం చేస్తారు? ఇప్పుడు ఇదే ఆయనకు ఒక పెద్ద పరీక్ష.